నమస్తే మా అక్కలమ్మ. వస్తామా ఏమో భోజనాలు ఈరోజు? ఈరోజు మన భోజనం అన్నము పప్పు సాంబారు ఇది మటికాయ చట్నీ అప్పడము కోసు తాలింపు కోసే కదా కోసు తాలింపు మజ్జిగ ఆంబూలము రొడ్డు అంటిపండు మంచిగా. ఓకే మా, వెరీ గుడ్. ఇప్పుడు వాళ్ళు మూతి ముడుచుకోండి. నువ్వు ఇందాక మూతి ముడుచుకుంటేవే లేదా? అత్త మీద కోపం కాదు, అత్త మీద కోపం దుత్తి మీద వదిలినట్లు పెట్టుకుంటే ఆ బాటలు ఎత్తాడు పారే, ఆ బాటలు ఎత్తాడు పారే. నువ్వు ముడుచుకోండావు కదా మూతి, నీకు కోపం వచ్చేసింది కదా. కోపం ఇప్పుడు అత్త మీద కోపం కాదు, అత్త మీద కోపం దుత్తి మీద వదలాలంటే దుత్తు లేదు కాబట్టి అప్పుడు నీకు కోపం వచ్చిందని తెలుస్తుంది అందరికీ. ఇస్త్రీ పారే బాటలు. ఎవడన్నా మీ అత్త మీద కోపం వచ్చిందా నీకే? లేదు. మీ అత్త నిన్నేమన్నా నిన్నే? అంత మంచి కోడాలు నువ్వు. 7 మంది కోడలు ఏమైనా తిట్టుకున్నా కొడుకులు చెప్పదు కొట్టేస్తాను. ఓహో, ఆయన కొడుకులు చెప్పదు. గొప్ప అత్తే. కాదు, అత్తను మెచ్చుకున్న కోడాలమ్మ నువ్వు. అత్త మెచ్చిన కోడలు, అత్తను మెచ్చుకున్న కోడలు కూడా. ఓకేనా? సరేమ్మా, బాయ్. ఏడు బాయ్ చెప్పేది? బాయ్. సరే, ఏదో ఒక ముద్దు పెట్ట. విన్నారు కదండి ఈరోజు మన భోజనాలు ఏమి అన్నట్లుగా మన అక్కలమ్మ గారు చెప్పారు. ఇంకా ఈరోజు మన టాపిక్ ఏమంటే, శ్రావణ మాసంలో మనము అన్ని పండగలు కూడా గ్రాండ్గా చేశాము. ఆ పండగకి తగినట్లుగా ఆ దేవుడికి అలంకరణ చేయడము, అదేవిధంగా పూజారిని పిలిపించడము, ఆ దేవుడికి నచ్చిన నైవేద్యం వండడము, అది ప్రసాదంగా మేమందరూ స్వీకరించడము, ఇవన్నీ కూడా చేశాం కదా. ఇవన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చాం కూడా. ఇవన్నీ చేయాలంటే ఖర్చుతో కూడిన పని, అదేవిధంగా శ్రమతో కూడిన పని కూడా. మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఈ రకంగా పండుగలు గ్రాండ్గా నేను ఎందుకు చేస్తానంటే, మన ఆశ్రమవాసులు వాళ్ళ జీవితాల్లో ఎన్నో బాధలు, కష్టాలు, సుఖాలు, సంతోషాలు, అవమానాలు అన్నీ కూడా అనుభవించుంటారు. చివరి దశలో మన ఆశ్రమానికి వచ్చారు. ఇక్కడ అన్ని విధాలు కూడా నాకున్నంతలో నేను మంచిగానే చూసుకుంటున్నాను నేను అనుకుంటున్నాను. అది మీరు వాళ్ళు చెప్పాలా, నా మాట కాదు. ఇవన్నీ చేసినప్పుడు పండగలు కూడా మనం ఎందుకు చేయకూడదు, వాళ్ళ పండగలు కూడా ఆశిస్తారు కదా అన్నట్లుగా పండగలు కూడా అదే విధంగా చేస్తున్నాను. ఇంకోటి ఏమంటే, పండగలు చేయడం వల్ల భగవంతుని కృప కూడా మన మీద ఉంటుందని ఒక నమ్మకం నాకు. దానికని ఈ విధంగా చేస్తున్నాను. మీ అభిప్రాయం ఏమనేది కమెంట్లో తెలియజేయండి. ఓకేనా? ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో.